వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రధాన పార్టీల ముఖ్య నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల క్షేత్రంలో ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో భార్యలు ఎంట్రీ ఇవ్వడంతో అనేక వాదనలు వినిపిస్తున్నాయి. తమ గెలుపుపై సదరు నేతలకు నమ్మకాలు లేవని, అందుకనే మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి తమ భార్యల సహాయం కోరి వారిని ప్రచార బరిలోకి దించుతున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోసం ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళగిరిలో ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని స్వర్ణకారులు, చేనేత కార్మికుల ఇళ్లను సందర్శించారు. వారి బాగోగులు విన్నారు. విజయ పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని సందర్శించి వారితో ముచ్చటించారు. స్థానికంగా ఉన్న వ్యాపార పరిశ్రమల సముదాయాలను పరిశీలించారు. స్త్రీశక్తి పథకంలోని లబ్ధిదారులతో మాట్లాడిన బ్రాహ్మణి అభివృద్ధి సంక్షేమం కావాలంటే నారా లోకేష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్త్రీశక్తి పథకం కింద ఇప్పటి వరకు 32 బ్యాచ్లుగా 1600 మందికి కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు కూడా అందజేశారని పేర్కొన్నారు. లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, వారిని అభివృద్ధి పథంలో నడిపించడానికి లోకేష్ తన వంతుగా ఇప్పటికే సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిన్న తరహా పరిశ్రమలను ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. చేనేతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ఉర్దూ పరిరక్షణకు కృషి చేస్తామని అన్నారు. ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మల్లెతోటలో పనిచేస్తున్న మహిళా కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారంతా బ్రాహ్మణితో మాట్లాడుతూ లోకేష్ కు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారు బ్రాహ్మణికి చెప్పారు. ఈ విధంగా భర్త కోసం బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తూ వ్యాపారులతో, రైతులు, వ్యవసాయ కూలీలతో మంతనాలు జరుపుతూ మంగళగిరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులతో మమేకమవుతూ ఓటర్ల మద్దతును చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యను ఢీకొట్టనున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని లోకేష్ కసరత్తులు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5337 ఓట్ల తేడాతో లోకేష్ ఓటమి పాలయ్యారు. దానికి తోడు ఈసారి తనపై మహిళ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదని లోకేష్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తన ప్రచార జోరును పెంచేశారు. ఇప్పుడు ఆయనకు మద్దతుగా నారా బ్రాహ్మణి కూడా బరిలోకి దిగారు. దీంతో నారా బ్రాహ్మణి ప్రచారం లోకేష్ కు ఎంతవరకు కలిసి వస్తోంది? లోకేష్ ను గెలుపు మెట్టెక్కిస్తుందా లేదా అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వీటికి సమాధానం తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.